గురుభ్యాయ నమః, గణపతాయ నమః. సర్వే జనో సుగుణో భవంతు. మనము దేవుడి గుడిలో దీపారాధన చేసే ముందుగా సదవాసన మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రాన్ని మనసారా స్మరించినట్టయితేనే ఆ దీపారాధనకి ఒక అర్థం ఉంటుంది, ఒక ఫలితం ఉంటుంది. ఆ దీపారాధన చేసే ముందుగా స్మరించే ఆ యొక్క మంత్రం ఏమిటో విందాం. శుభ కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశ దీపజ్యోతి నమస్తుతే అని ఒకసారి మనసారా ఆ యొక్క నామస్మరణాన్ని పలికినట్టయితే దీపారాధన ఒక అర్థం అనేది ఉంటుంది. ఇది ప్రతి ఒక్క భక్తుడు దీపారాధన చేసే ముందుగా స్మరించాల్సిన మంత్రము. అసలు ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి అని అడిగారనుకోండి, శుభము ప్రసాదించమని, జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించమని, అదేవిధంగా బుద్ధికి శత్రువైన అజ్ఞానాన్ని అంతమించమని దీపజ్యోతికి నమస్కారం చేసుకుంటాము. కాబట్టి దీపారాధన అంటే ఏదో ఒత్తిలేస్తున్నాము, నూనె వేస్తున్నాము, వెలిగిస్తున్నాము అని అనుకోవటం కాదండి. దీపారాధన చేస్తున్నామంటే దాని యొక్క అర్థం అనేది కూడా తెలియాలి. ఒక మంత్రాన్ని స్మరిస్తున్నామంటే ఆ మంత్రం యొక్క అంతరాత్మం మనకి తెలియాలి. తెలిసినట్టయితే దాని యొక్క మంత్రం యొక్క అర్థం తెలుస్తుంది. అదేవిధంగా దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతోటి వెలిగిస్తూ ఉంటారు, తప్పు. దాని ఫలితం ఉండదు. అగ్గిపుల్లతోటి కాదండి, మనము కడ్డీతోటి వెలిగించుకొని మనము పూజ అనేది చేయాలి, దీపారాధన వెలిగించాలి. వీడియోని మీరు తప్పనిసరిగా చూడండి. ఏదో పూజ చేస్తున్నాం కదా అని పూజ 5-6 నిమిషాల పూజను పూర్తి చేయటం కాదండి. ఒక్కొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఒక్కొక్క పద్ధతిలో మనం పూజా కార్యక్రమం చేసుకున్నట్టయితే కావాల్సినంత ఫలితం ఉంటుంది, అనుకున్న పని పూర్తవుతుంది. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని స్మరించండి. ఓం నమస్తే శ్రీ గురుభ్యాయ నమః.